సూర్యాపేట జిల్లాలో సంచలనం క్రియేట్ చేసిన పరువు హత్య కేసులో 6 నిందితులను అరెస్ట్ చేశారు. నిందితుల్లో బాధితురాలు కోట్ల భార్గవి నానమ్మ బుచ్చమ్మ, తండ్రి కోట్ల సైదులు, సోదరులు నవీన్, వంశీ, నవీన్ స్నేహితుడు మహేష్ తో పాటు మరో వ్యక్తి సాయి చరణ్ ఉన్నారు. వీరిని అరెస్టు చేసిన పోలీసులు ఎర్టిగా కార్, కత్తి, 5 సెల్ ఫోన్స్, ప్లాస్టిక్ బ్యాగ్, తాడు స్వాధీనం చేసుకున్నారు. సూర్యాపేట జిల్లా పరువు హత్య కేసులో మృతుడు వడ్లమూరి కృష్ణ భార్య, కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తన భర్త హత్య కేసులో తన కుటుంబ సభ్యులే హంతకులు అవుతారని అనుకోలేదని అంటోంది. మృతుడు వడ్లకొండ కృష్ణ భార్య భార్గవి తన భర్తను చంపిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తోంది. నానమ్మ ప్రోద్బలంతోనే ఈ హత్య జరిగిందని భార్గవి చెప్తోంది. నానమ్మకు కుల పిచ్చి ఎక్కువని, ప్రేమించుకునే సమయంలోనూ కులం పేరుతో కృష్ణను దూషించేవారని తెలిపింది. పోలీసులపై నమ్మకం ఉందని, నిందితులకు శిక్ష పడాలని కోరుకుంటున్నట్టు భార్గవి తెలిపింది. ఖచ్చితంగా నా బంటికి జరిగినట్టే వాళ్ళకి జరగాలి, ఖచ్చితంగా వాళ్ళకు ఉరి శిక్ష పడాలి అని నేను అనుకుంటున్నా. వాళ్ళు మాత్రం ఉండొద్దు. లేదు వీళ్ళు ఇట్లా చేస్తారని నేను అనుకోలేదు. మంచిగా మాట్లాడింది మా అమ్మ, కానీ ఇట్లా చేస్తారని నేను అనుకోలేదు. నార్మల్గా అట్లా తిట్టిరు కదా, ఒక 1 year తర్వాత మర్చిపోతారేమో అనుకున్నా, కానీ ఇట్లా చేస్తారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. క్యాస్ట్ ఫీలింగ్ మా నాయనమ్మకి ఎక్కువగా ఉంటుంది, చాలా ఎక్కువ. ఇక నేను ఇంటికాడ ఉన్నప్పటి నుంచి వాళ్ళు మన తక్కువ కులం అని చెప్పి చాలా తిట్టింది. ఆమె వల్లనే మొత్తం మా అన్నయ్యని అట్లా ఎందుకు అని పెళ్లి చేసుకుంది, అది మన పరువు తీసింది అని చెప్పి వాళ్ళని రెచ్చగొట్టింది. అందరూ నా బంటి లాగానే కావాలి, లేకుంటే మేము అట్లా చేస్తాం. వాళ్ళకి ఏం పోలీసుల మీద అట్లా చేస్తున్నారు, వాళ్ళకు కూడా మనీ ఇచ్చిర్రు అని చెప్పి టాక్ వస్తుంది బయట. వాళ్ళు కనుక చేయకపోతే మేము కోర్టుకి. భార్గవి సోదరులు కృష్ణను చాలా బెదిరించారని అతని సోదరు చెప్తోంది. చంపే వరకు వెళ్తారని అనుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తోంది. నా తమ్ముని ఏ విధంగా అయితే చంపారో వాళ్ళని కూడా ఆ విధంగా ఉరి తీయాలి. అలా చేస్తేనే నా తమ్ముడు ఆత్మకు శాంతి కలుగుతుంది. అనుకోలేదు సార్ మేము, కానీ ఆయన చాలా సార్లు వాళ్ళు ఇండైరెక్ట్ గా వార్నింగ్ ఇచ్చారు మా తమ్మునికి. నువ్వు ఎట్లా బతుకుతావో చూస్తాం రా, నువ్వు ఎట్లా బతుకుతావు రాయడా అని. పోలీస్ స్టేషన్ లో కేసు ఉంది సార్. నా తమ్ముడు పిటిషన్ ఇచ్చాడు, వాళ్ళ వల్ల మాకు ప్రాణభయం ఉంది అని. ఉరి శిక్ష పడాలి సార్, ఉరి శిక్ష పడాలి. మేము అంతకంటే ఎక్కువ ఏం కోరుకోవట్లేదు. పోలీసుల మీద మాకు నమ్మకం ఉంది సార్, ఉరి శిక్ష వేయాలి. మీకు న్యాయం చేస్తామమ్మా, మీరేం భయపడదు. ఏం కాలేదు, నాకేం తెలియదు. అట్నే అంటారు, అట్నే అని నన్ను ఇళ్ళ పెడదామని అట్నే అంటారు, నాకేం తెలియదు. నేను పెద్ద మనిషి, నాకు షుగర్, బీపీ. ఏమని అట్లా అంటానా? నేను పిచ్చిదాన్ని. నిందితులపై పోలీసులు పెట్టిన సెక్షన్స్ యావజ్జీవ శిక్ష పడేవే అని అన్నారు న్యాయవాది. ఈ కేసులో సరైన సాక్ష్యాలు సమర్పించి బాధితులకు న్యాయం చేసే విషయంలో ముందు వరుసలో ఉండాలని బాధితుల తరపు న్యాయవాది సూచించారు. దీంట్లో మనకి ఐపీసీతో పాటు ఇప్పుడు బిఎన్ఎస్ఎస్ ప్రకారంగా మర్డర్కి సంబంధించిన సెక్షన్ దీంట్లో ఇంక్లూడ్ చేశారు. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ నేర నిరోధక చట్టం కింద సెక్షన్ 32V ని మనకు షెడ్యూల్డ్ అఫెన్సెస్ ఏదైతే బిఎన్ఎస్ఎస్ లో ఉంటుందో ఆ అఫెన్సెస్ ని ఇంక్లూడ్ చేశారు. కాబట్టి దీంట్లో ఏంటనంటే ముఖ్యంగా పోలీసుల పాత్ర చాలా కీలకమైనటువంటి పాత్ర ఈ కేసులలో. ఎందుకనంటే చాలా అట్రాసిటీ కేసులు, చాలా కేసులలో కూడా ఎవిడెన్స్ లేక చాలా మంది కూడా అక్విటల్ అయ్యేటువంటి పరిస్థితి.